ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కెనైన్స్ కోచ్. ఫ్రెండ్స్, మనం చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాము. మధ్యలో కొన్ని పరిస్థితుల కారణంగా చేయలేకపోయినాం అనమాట. అయితే ఇప్పుడు మన దగ్గర ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది, దానికి వీడియో చేయాలి. ఈ సబ్జెక్టు మనకి ఏంటిదంటే టాపిక్, దీని హెడింగ్ ఏంటిదంటే డాగ్ ట్రైనింగ్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్. డాగ్ ట్రైనింగ్ ఒక పెద్ద రాకెట్ సైన్స్ కాదు. దాన్ని నేను ఇవాళ ప్రూవ్ చేయొచ్చు. ఈ మన సుషిక్ అనే అబ్బాయి నంద్యాల నుంచి మన దగ్గర ట్రైనింగ్ నేర్చుకోవడానికి వచ్చింది, ట్రైనర్ సర్టిఫికేషన్ కోర్స్ కోసము. మన 15 days అయింది ఇక్కడ వచ్చి రావడం జరిగింది. అయితే సుషిక్ ఏంటిదంటే డాగ్ గురించి తెలియదు అనమాట, ఏమీ తెలియదు. బట్ ప్యాషనేట్ యానిమల్ లవర్ కాబట్టి నేను డాగ్ ట్రైనింగ్ నేర్చుకొని ఈ దీంట్లో ఒక ప్రొఫెషనల్ కెరియర్ గా చేసుకుంటా అని చెప్పేసి నన్ను అడిగితే, సరే రా బాబు నేర్పిస్తాను అని చెప్పేసి నేర్పిస్తున్నాను ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో. సో సుషిక్, ఎక్కడి నుంచి వచ్చినా ఒకసారి చెప్పమ్మా. సార్ నాది నంద్యాల సార్, ఆంధ్ర నంద్యాల నుంచి వచ్చిన సార్. డాగ్ ట్రైనింగ్ ఎందుకు నీకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఇంట్లో యాక్చువల్ గా యాజ్ పెట్ పేరెంట్ గా ఉంది సార్ ఇంట్లో డాగ్. దాన్ని అది నా మాట బాగా వింటే బాగుంటది అని చెప్పి. అయితే ఇప్పుడు నువ్వు 15 days లో ఏమేమి నేర్చుకున్నావు? మెయిన్ గా డాగ్ బాండింగ్ సార్. ఫస్ట్ బాండింగ్ ఉంటే హాఫ్ ఆఫ్ ద ట్రైనింగ్ అయిపోయినట్టే. డాగ్ ఫస్ట్ బాండింగ్ ఫస్ట్ లాంగ్ వాక్ తీసుకెళ్తాను సార్. డాగ్ ని లాంగ్ వాక్ తీసుకెళ్లి తర్వాత ట్రస్ట్ చేసేంత వరకు దాని పక్కనే కూర్చొని, తర్వాత అది నా దగ్గరకు వచ్చిన తర్వాత దానికి ట్రీట్ ఇవ్వడం, నేమ్ అసోసియేషన్ పిలిచి ట్రీట్ ఇవ్వడము, ఇలా దాని దగ్గర చేసుకుంటున్నాం. ఇప్పుడు డాగ్ ని మనం మీ కంట్రోల్ లో ఉందా? ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఇది బెల్జియం మెల్నాయిస్ రాంబో. ఈ మంచి ఫెరోషియస్ బెల్జియం మెల్నాయిస్. దీనికి బైట్ వర్క్ ట్రైన్ అయింది. ఈ బాబు సుషిక్ ఏంటిదంటే దీన్ని కంప్లీట్లీ ఆఫ్ లీష్ హ్యాండిల్ చేస్తున్నాడు. మీరు చూడొచ్చు కమాండ్స్ ఎంత ఈజీగా ఫాలో అవుతున్నాడు. అయితే ఫ్రెండ్స్, ఈ 15 days లో ఒక బెల్జియం మెల్నాయిస్ ని కంట్రోల్లో తీసుకురావడానికి సీక్రెట్స్ ఏంటి ఫ్రెండ్స్? నథింగ్, ఓన్లీ ఏంటిదంటే డాగ్ టు మీ మధ్యలో ఒక మంచి బాండింగ్ ఉండాలి. ప్లస్ డాగ్ మిమ్మల్ని టోటల్ గా ట్రస్ట్ చేయాలి. ఆ ట్రస్ట్ చేస్తేనే మీకు సగానికంటే ఎక్కువ ట్రైనింగ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ సుషిక్ కి రాంబోకి ఎంత మంచి బాండింగ్ ఉంది. సుషిక్ ట్రీట్ ఏమా? ఠీక్. ఇప్పుడు ట్రీట్ చూపించేసి నువ్వు పిలిచి మీరు చూడొచ్చు ఆ ట్రస్ట్ లెవెల్స్ ఏంటంటే అతను నాకు ట్రీట్ ఇస్తాడు అని చెప్పేసి నమ్మకం కారణంగా డాగ్ వెయిట్ చేస్తుంది. అదర్వైజ్ ఆ డాగ్ కి 15 days లో ఏమని చెప్పేసి వానికి నమ్మకం కుదిరుండొచ్చు. దట్ మీన్స్ సుషిక్ సక్సెస్ఫుల్లీ ఈ డాగ్ ని బాండింగ్ చేసుకున్నారు. అందుకోసానికే మనకి ఏంటంటే సక్సెస్ఫుల్లీ డౌన్ చెప్పమ్మా. చూడండి, దిస్ ఈజ్ ఒబీడియన్స్. కంప్లీట్ ఆఫ్ లీష్ లో ఈ డాగ్ ని ట్రైన్ చేస్తున్నాము. లీష్ అనేది లేకుండా. అక్కడ దూరం వెళ్ళి రికాల్ చేయము. సో మీరు చూడొచ్చు, డాగ్ ట్రైనింగ్ అనేది రాకెట్ సైన్స్ కాదు. ఓన్లీ మీకు మనసు ఉండాలి, మనసు పూర్తిగా చేసే పని ఇది. మీరు ఏదో మెకానికల్ గా చేస్తే ఇది కాదు. ఇప్పుడు పెట్ పేరెంట్స్ కూడా రికాల్ స్టాప్. సో మీరు చూడొచ్చు పెట్ పేరెంట్స్ కూడా, ఇప్పుడు మీరు పెట్ పేరెంట్స్ కూడా చాలా మంది ట్రైనర్ పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అనుకుంటారు. కాదు, ఇది ఏంటంటే పెట్ పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ ట్రైనర్స్ ఫర్ ద డాగ్స్. బట్ ఒకటి ఏంటంటే మా లాంటి స్పెషల్ ఒక ప్రొఫెషనల్ ది మీరు హెల్ప్ తీసుకోవాలి. చిన్నపాటి హెల్ప్ తీసుకుంటే మీ డాగ్ ని మంచి ట్రైన్ చేసుకోవచ్చు. మీరు చెప్పిన మాట వినొచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ డాగ్ ని మనము వితౌట్ లీష్ పబ్లిక్ ప్లేసెస్ లో, ఇది ఇన్స్టిట్యూట్ లో కాకుండా ఓపెన్ ప్లేసెస్ పైన రోడ్ ఉంది, ఆ డాగ్ ఎంత బాగా నడుస్తుంది చూడండి. మీరు ఎంత బాగా నడుస్తుంది, ఎంత కంట్రోల్లో ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ 15 days లో జరిగిన మ్యాజిక్ ఇది. ఠీక్. డాగ్ ఆల్రెడీ ట్రైన్డ్ ఉంది, బట్ ట్రైన్ అయినా కానీ బట్ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆ బాండింగ్ అనేది ఉంటే మనకు లైఫ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఆ బాబు బాడీ లాంగ్వేజ్ చూడండి, ఎంత ఈజీగా చేస్తున్నాడు, ఎంత హ్యాపీగా చేస్తున్నాడు. అండ్ నా తరఫు నుంచి సుషిక్ కి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, బికాస్ అతనికి మంచి కెరియర్ ఉంది ప్రొఫెషనల్. ఏంటంటే హీఈస్ డూయింగ్ గుడ్, మంచి చేస్తున్నాడు. ఠీక్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నేను ఇవాళ చెప్పేది ఒకటే విషయం ఏంటిదంటే డాగ్ ట్రైనింగ్ రాకెట్ సైన్స్ కాదు. మీరు కూడా మీ ట్రైనింగ్ అगर చేయించుకోవాలంటే ఫస్ట్ మీ వెంబడి మంచి డాగ్ ని బాండింగ్ చేసుకోవాలి. నమ్మకం కుదుర్చుకున్న తర్వాత ఏదో ఒక ప్రొఫెషనల్ది ఒక చిన్నపాటి హెల్ప్ తీసుకోండి. హెల్ప్ తీసుకున్న తర్వాత మీ డాగ్ ని మీరే ట్రైన్ చేయగలుగుతారు. మీ దగ్గర టైం ఉంటే కొద్ది టైం స్పెండ్ చేస్తారంటే మీ డాగ్ ని మీరు మంచి ట్రైన్ చేసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.